మేడం అప్పటికి ఇప్పటికి బాగానే ఉన్నావు, చేంజ్ అయినావు. అన్నావు కదా చేంజ్ కాకపోతే బాగుంది అది ఇది మంచిలేనా ఇప్పుడు పర్లేదు అప్పటికన్నా బాగానే చెప్పాను కదా నేను మారుతానని. నువ్వు ఆ రోజు అరిచావు నా పైన అనవసరం. అది ఏదో ఫ్రెండ్స్ వచ్చారు అట్లా అని అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. పర్లేదులే, అప్పటికి ఇప్పటికైతే కొంచెం బెటరే ఉన్నాం. నీకు నచ్చినట్టు ఉండాలి కదా, నాకు నచ్చినట్టు ఉండని ఇవ్వట్లేదు. ఇప్పుడైతే ఇట్లా పర్లేదులే. పర్లేదా? ఏమో నీకు నచ్చాలి, నచ్చకపోతేనేమో అలా అరుస్తావు. ఏంటేమో ఇది ఏంటి ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్ నుంచి? ఏం లేదు, కాలేజ్కి వెళ్ళాను. నీకు నచ్చాలనేసి చూడు ఎంత మంచి రెడీ వచ్చాను, హెయిర్ లీవ్ చేసుకొని గుర్తు పెట్టుకుని వచ్చాను. సరే బాగానే ఉన్నావు కానీ ఏంటి ఆఫీస్లో వర్క్ ఉందా? ఇంకా అయిపోలేదు సగం కూడా. ఆఫీస్ వర్కా? ఎంతవరకు వచ్చింది? బిజీనా? ఇంకా నార్మల్గానే ఉంది కొంచెం. ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంట్లో బోనాలు చేస్తున్నారంటే బోనాల పండుగ వచ్చింది కదా. ఎప్పుడు వెళ్తున్నావు? రేపు మార్నింగ్ వెళ్తాం. అదే చెప్దామనేసి అట్లనే కలుస్తాను అన్నాం కదా, చేద్దామని వచ్చిన. ఇప్పుడు ఈరోజా రేపా? రేపు వెళ్తాను. రేపా? సండే రోజు బోనాలంట. రేపు వెళ్తాను, మార్నింగ్ వెళ్తాను. రేపు ఒకదానివేనా? ఒక్కదాన్ని. బస్ బుక్ చేసాను డాడీ. వెళ్తాను. టికెట్ బుక్ అయిందా? బుక్ అయింది. ఎర్లీ మార్నింగ్ 7కి ఉంది. వెళ్తాను. ఎప్పుడు సండేనా బోనాలు? సండే బోనాలు. అదే చెప్దాం ఒక మాట నీకు అనేసి అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళవా? నిన్న ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పు? ఎవరైనా అడిగితే ఎట్లా పరిచయం చేయాలి? ఇప్పుడే చూద్దాం మీ ఊర్లో బోనాలు ఎట్లా ఉంటాయో. నువ్వేడు ఉంటావు? మా ఇంట్లో నా దగ్గర ఉంటావా? కుదరది తీసుకెళ్ళడం, ఇప్పుడు టైం లేదంట. మళ్ళీ అందరూ ఎవరు ఇంట్లో ఎక్కువ ఇట్లా తీసుకొస్తున్నా అని చెప్పేసి నన్ను కూడా ఇక వెళ్ళిపోమంటారు ఇంట్లో నుంచి చెప్తే. తర్వాత ఎట్లా తెలియాల్సిందే కదా. అది తెలిసే టైం తెలిస్తే మంచిది, కానీ ఇప్పుడే తెలిస్తే ఏంటి అసలు చెప్పు. అనవసరంగా టైం వచ్చినప్పుడు చెప్తాము. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోక మళ్ళీ నన్ను అక్కడనే ఉంచారనుకో, కాలేజ్ సరిపోయి కూడా బాగోదు. మా ఊర్లో అంటే నేను తీసుకెళ్ళవాన్ని. తీసుకెళ్తావు వీటికి ఒకసారి తీసుకెళ్తా. సరే మా ఇంట్లో చెప్పు, చేసుకుంటాను. పెళ్ళైనా వచ్చి నువ్వు చెప్పు, నన్ను తీసుకెళ్ళి పరిచయం చెప్పించి చెప్పు. నాకు భయం ఎట్లా బోనాలు ఉంది కదా, స్పెషల్ అదే ఫెస్టివల్ ఉంది కదా. ఫెస్టివల్కి అల్లుడిని పరిచయం ఏం కాదు, కొత్తగా ఉంటుంది. వద్దు, నాకు భయం. మా డాడీ అంటే నాకు చాలా భయం. చూడు వెళ్తాను బోనాలకు అయితే వెళ్తాను. ఈసారి ఏం తీసుకెళ్ళాను. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానంటావో అప్పుడు తీసుకెళ్ళాను. అప్పుడు నాకు అసలు తీసుకెళ్ళాను. చేసుకుంటా అని చెప్తున్నా కదా, తీసుకెళ్ళు. ఫస్ట్ తీసుకెళ్ళిన తర్వాత చూద్దాం, మాట్లాడదాం. అట్లనే ఇంట్లో వాళ్ళ దగ్గర మాట్లాడదాం. ఇప్పుడేం తీసుకెళ్ళాను కానీ బోనాల తర్వాత మా రిలేటివ్లో మా పెద్దమ్మ కొడుకు మా అన్న పెళ్ళి ఉంది. ఇప్పుడు బోనాల తర్వాత 21st తర్వాత 27కి మ్యారేజ్ ఉంది. అవునా? అప్పుడు మామూలుగా పెళ్ళికి వచ్చినట్టు రా, సైలెంట్గా చూద్దాం. ఎవరైనా అబ్బాయి ఎవరు కొత్త అబ్బాయి అంటాడేమో. నేను వచ్చి ఎక్కడ ఉండాలా? నాకు ఎవరు పరిచయం లేరు కదా. వచ్చి వెళ్ళిపో మ్యారేజ్కి అంతే. ఆ రోజు వచ్చి ఆ రోజు వెళ్ళాలా? రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోమండి. పెళ్ళికి వచ్చినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది. బోనాలకు కూడా వస్తే తీసుకెళ్తే బాగుండేదని. నేను వచ్చి నువ్వేం చేస్తావు చెప్పు? నేను బోనాలకు వచ్చి నేను ఎవరు చూసుకుంటారు? మళ్ళీ నీకు అది ఇది అంత కష్టమైపోతుంది. ఎన్ని డేస్ వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ మంత్లో వస్తాను. బోనాలు అయిపోయినాక వస్తాను. మొత్తం ఆగస్ట్ 4th వరకు బోనాలు. ఆగస్ట్ 7th అట్లా వస్తాను. మ్యారేజ్ 27 బోనాలు 21st. బోనాలు స్టార్ట్ అయినాక మ్యారేజ్ ఉంటుంది 27కి. తర్వాత ఇక అవి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి పెళ్లి పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు, అవన్నీ ఉంటాయి కదా కొంచెం. ఇప్పుడైతే నన్ను తీసుకెళ్ళాను అంటే తీసుకెళ్ళాను. తీసుకెళ్తాలే. చాలా రోజులు అవుతుంది కదా, నేను కూడా మీ ఊరు చూడక వద్దామని.
చేస్తావు కానీ మా ఇంట్లో కొత్త తిడతారు కదా. చెప్పు ఇంకా. నేను చెప్పాను మళ్ళీ నేను స్టడీస్ ఆఫ్ చేసి నేను చదివిస్తా ఉన్నాను. చెప్పు అట్లయితే చెప్తాను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నాతో పాటు ఒక అబ్బాయి వస్తున్నాడు అప్పుడే చెప్పాలి. మళ్ళీ దానికి ఇబ్బంది పెట్టద్దు, దానికి దీనికి లింక్ ఉండొద్దు. దేనికి దానికి స్టడీస్ అది మరి అందుకే నేను స్టడీస్ అయిపోయినాకనే చెప్తాను టైం చూసి. అప్పటిదాకా అసలు చెప్పండి. సరేలే చూద్దాం. అప్పటిదాకా ఉంటూ ఫోన్ చెయ్యు మాట్లాడు, లేకపోతే నేను పోయినా బోనాల పండగల బిజీ ఉంటావు ఏంది? ఫోన్ కూడా ఎత్తకుండా. నువ్వు బిజీ ఉంటావు. నేను ఎంత నీకోసం ఫోన్ తీసుకొని మరి ఎప్పుడు చేస్తాడని చూస్తే నేనే చేస్తాను. నువ్వే విసుక్కుంటావు. మొన్న కూడా విసుక్కున్నావు కదా. అవును కానీ ఏమో ముందే బోనాలు కదా ఊర్లో బిజీ బిజీయా? అది బోనాలే నువ్వే. తర్వాత మ్యారేజ్ మీ అన్నది ఎవరిదో మ్యారేజ్ హడావిడి ఉన్నా ఏ హడావిడి ఉన్నా నీకు ఫోన్ చేస్తాను కానీ నువ్వే లిఫ్ట్ చేయవు. వర్క్ ఉంది ఇది ఉందని. మ్యారేజ్కి ముందు 1 డే ముందే చేస్తావా ఫోను నేను రావడానికి? చేస్తాను, నైట్ చేస్తాను. అందరూ హడావిడిలో ఉంటారు కదా, నన్ను మేము పట్టించుకుంటే ఫోన్ చేస్తాను. నువ్వే మాట్లాడాలి సరిగ్గా. మళ్ళీ షాపింగ్ చేసినావా లేదా మరి? లేదు, ఇప్పుడు పోయి చేయాలి. అందుకే కదా 2 వీక్స్ వెళ్తానని చెప్తున్నాను ఇంటికి నేను. ఎందుకు అన్ని డేసా? మరి పెళ్ళి చెప్పినా కదా 21కి బోనాలు. ఇప్పుడు వెళ్ళి చీర కొనుక్కోవాలి, అవి బ్లౌజ్ పెట్టించుకోవాలి, బోనాలు చేసుకోవాలి. మళ్ళీ 27th కంటే దాన్ని సపరేట్గా తీసుకోవాలి. ఇంట్లో పనులు హెల్ప్ చేయాలి కదా అందరూ. సరే చూడు. మళ్ళీ ఆగస్ట్ 4th వస్తావా? 7th వస్తాను. 4th బోనాలు అయిపోతే లాస్ట్. 7th వస్తావా? 7th వస్తాను. ఆగస్ట్ 7th వస్తాను. అప్పటిదాకా ఇక్కడ ఫోన్ చెయ్యి, వర్క్ చేసుకో. అన్ని డేస్ ఏదో నేను ఇక్కడ ఉంటే నా దగ్గరికి వచ్చేవాడు. అసలు రావు కదా. ఎన్ని రోజులు నేను చెప్పు అప్పుడన్నా 15 days తర్వాత. ఇప్పుడు చూసేవారు తిట్టి ఈరోజు ఈ డ్రెస్లో వస్తే తప్ప మాట్లాడట్లేదు. అయితే 1 week అయింది. 15 days. నాకేమి ఎక్కువ రోజులు లేనట్టు అనిపిస్తుంది. 1 week అవుతుంది. ఆ రోజు కదా లాస్ట్. ఆ రోజులా ఏం ఆర్డర్ ఇస్తావు? నీ ఆర్డర్ రాలేదు, నా ఆర్డర్ వచ్చింది. జ్యూస్ చెప్పిన ఇదే ఇంతగానో వచ్చింది. అసలు నాకు అర్థం కాదు. బాగానే ఉంటుంది కాదు. టేస్ట్ చేసావా? టేస్ట్ చేసావా? ఇంతకుముందు తాగింది నీ బాగానే. ఆర్డర్ ఇంకేం చెప్పలేదా? వస్తున్నాడు ఇంకా ఒక 2 minutes. ఏం చెప్పావు ఆర్డర్? పైనాపిల్ తీసుకు చెప్పిన. చేసావా మీ ఇంటికి ఫోన్? ఇంటికి చేసిన. మరి నాకు ఒకసారి చెప్పొచ్చు కదా, మీ ఇంట్లోకి ఇలా అమ్మాయి పరిచయం చేస్తాను. నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తే ఒక మంచి రోజు చూసి ఏదైనా ఫెస్టివల్ మంచి లేదా ఇప్పుడు? ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా మంచిగా ఏదైనా ఉన్నప్పుడు నెక్స్ట్ దసరా. దసరాకి తీసుకెళ్తాం. దసరాకి మా ఇంటికి రాకపోతే మా నాన్న ఫీల్ అవుతారు కదా. ఆ రోజు ఇక్కడ వెళ్ళా పండుగ రోజు అని. మామూలు టైంలో నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు మామూలుగా క్యాటరీలు తీసుకెళ్ళొచ్చాను. దసరాకి కానీ దసరాకి ముందు కానీ ఎప్పుడైనా తీసుకెళ్తాలే. అంతలో అక్టోబర్ వచ్చాక మీ ఇంటికి వెళ్దాము. అక్టోబర్లోపు తీసుకెళ్తా. అక్టోబర్ లోపు ఇంకా 3 months ఉంది. అంతలోపు నువ్వు వెళ్ళొస్తావు కదా, ఊరు వెళ్ళొస్తావు. తర్వాత ఇక్కడ ఒక 1 month 2 months అయిపోతుంది. తర్వాత వెళ్దాం. ఏమని చెప్తావు? చెప్తా, నేను పరిచయం చేపిస్తా కదా. ఒప్పుకుంటారు మీ మమ్మీ మీ డాడీ ఏమంటారు? వాళ్ళకి చెప్తా ముందే. నేను వాళ్ళకి చెప్పేస్తా. వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేసి చెప్తా. ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేసిన అట్లా అని చెప్తా. చెప్పిన తర్వాత నేను తీసుకెళ్ళి పరిచయం చేపిస్తా. చూద్దాం ఏమంటారు ఏంటి అని. మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో? ఏమో అవ్వట్లేదు. నేను ఫస్టే వాళ్ళకి ఏదైనా కన్విన్స్ చేస్తాలే. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తా, ఒప్పిస్తా. ఒప్పిస్తావు కానీ ఇక్కడ మాత్రం నన్ను తిడుతూ ఉంటావు. ఆడ ఒప్పిస్తా అంటావు, ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతావు. టైం వచ్చినప్పుడు ఏమో ఇక్కడే తిడుతుంటావు. ఏదో కొంచెం అప్పుడప్పుడు సైకోలో బిహేవ్ చేస్తావు. ఆఫీస్ వర్క్లో పడి సైకోగా రెడీ అయ్యావా? కొంచెం అప్పుడప్పుడు నాకు కొంచెం ఏమైతుంది అప్పుడప్పుడు నీకు? ఫ్రస్ట్రేషన్లో ఉంటా అంతా. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ వర్క్ మీద ఉండాలి, నా మీద కూడా ఉంటుందా? ఇంకా అదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు ఇంకా నాకు ఇంకైతే
వాళ్ళ కోపం మీ మీద చూపించాల్సి వస్తుంది. అలా చూపిస్తావు నేను నీకు వెళ్ళిపోతాను ఇట్లా నువ్వు మళ్ళీ ఏదైనా ఎప్పుడైనా కోపం చూపించి అప్పుడు చెప్తాను ఇస్తాను ఈసారి నువ్వు చూపిస్తున్నావు నేను చూపిస్తాను నీకు. సరే కానీ ఇప్పుడు ప్రేమగా నేను పండగకి ఊరు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళట్లేదు. అరే నీకు అర్థమైతే లేదు ఇప్పుడు చెప్పాను అనుకో ఇంట్లో మళ్ళీ పెళ్ళికి ఇప్పుడు అబ్బాయిని తీసుకొచ్చిన అందరికి తెలుస్తుంది అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి ఒకరు లవ్ చేసినంత అని ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మలకు చెప్పినాక సడన్గా మీ అమ్మలను మా ఇంటికి తీసుకురా అప్పుడు ఈ అబ్బాయిలు ఇష్టపడ్డాడు వచ్చి అడిగినట్టు ఒకటి ఉంటుంది చేసుకోవడానికి. నేను తీసుకొచ్చి చూపించాను అనుకో ఈ అమ్మాయి చూడు హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటాను ఇంత తాగితే అట్లానే ఉంటావు. సరే నీ తాగి నన్ను ఎక్కించు చాలా అయింది. వాతావరణం చల్లగా ఉంది మనం ఇలాంటి తాగితే రోగాలు వస్తాయి. రోగాలు ఎందుకు వస్తాయి? కోల్డ్ అవుతుంది నీకేం తెలుసు వర్షాలు ఎట్లా పడుతున్నాయని. వర్షంలో తడవమని చెప్పారు ఎవరన్నా? తడవద్దనే కదా చెప్పేది నేను. కాదు జలుబు ఎందుకు అయితే తడిస్తేనే కదా జలుబు అయ్యేది. చలి కూడా అయితే జ్వరం వచ్చి సరదా అవుతుంది ఆటోమేటిక్గా. రోజు స్నానం చేసి కాలేజ్కి వెళ్ళట్లేదా నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? నాకు అవ్వట్లేదు నేను చల్లవల్లిలో వస్తుంటా. నీ కొందరికి పడతాయి వంటికి నా కొందరికి వంటికి చాలా తేడా ఉంది. ఎట్లుంది బాగుందా? బాగానే ఉంది తాగాలి బాగా ఆర్డర్ చేసినాం కదా తాగవు. బాగుంటుంది. నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు చల్ల వెదర్కి ఇది ఆర్డర్ చేసాం ఏంటని నాది. చెప్పి ఇంకా రోజు ఒక జ్యూస్ తాగాలి వెరైటీ ఇంకా గ్లామర్ ఎక్కువ అవుతాం. వద్దులే మనకి ఇదే గ్లామర్ చాలు. అంతే నీకు చాలా నచ్చినా కదా చాలు ఇంకా వేరే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఏంటి గ్లామర్గా రావాలి ఇప్పుడు అని చెప్పేది నాకు. ఇంకా అందంగా తయారవుతుంది. చాలా చాలా ఈరోజు ఏంటి పోతున్నాను రేపటికి ఈరోజు పోగొడుతున్నాను అట్లేం లేదు కానీ అరే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది. రోజు ఒక వెరైటీ క్యారెట్ బీట్రూట్ ఏమో ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అంత. రేపు వెళ్ళిపోతున్నాను ఆ రోజు ఎట్లా మాట్లాడావు ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నావు? అది నచ్చినట్టు మారుతున్నావు కదా. అంటే నీకు నచ్చినట్టుంటేనే మంచిగా మాట్లాడతావు లేకపోతే పిచ్చి పిచ్చి తిడతావు కదా. అట్లానే ఏం లేదు కానీ కొంచెం ఇష్టమైన కానీ వాళ్ళతో ఎలా ఉన్నా కానీ నేను ఏమైనా అన్నాను అసలు. ఇష్టమైన వాళ్ళతో ఇష్టంగా ఉంటే కొంచెం హ్యాపీ. నీకు హ్యాపీ ఉంటుంది నాతో ఉంటే. ఈరోజు ఏంటి కొత్త కొత్త అంతా తాగు నీది కూడా తాగుతున్నా తాగదు. ఇంకా సరే షాపింగ్ అయితే ఇప్పుడు వెళ్తున్నావు షాపింగ్ చేయడానికి? ఇప్పుడు ఏం వెళ్ళను ఇంటికి వెళ్ళినాకనే మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళతో కలిసి అక్కడ షాపింగ్ ఉంటుంది కదా షిప్లో అక్కడ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నావు కదా ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళావా మీ మమ్మీకి మీ డాడీకి కానీ? నేనేం తీసుకెళ్ళను వాళ్ళు అంత ఓపిక లేదు. మొన్న తిట్టిన దానికి ఈరోజు కలిస్తే ఏమంటాడో ఇది అదే టెన్షన్లో ఉండిపోయినా. ఇక్కడ బాగుంటాయి ఇక్కడ నుంచి మనం మీ డాడీకి మీ మమ్మీకి తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తాను లేదు ఆయన వెళ్ళి తీసుకున్నాం. వెళ్దామా ఇప్పుడు మరి? ఓపిక లేదు ఎందుకంటే పోయి పడుకోవాలి రేపు మార్నింగ్. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి తెలుసా. ఎర్లీ మార్నింగ్ అంటే అందుకే ఇప్పుడు షాపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పొద్దున్నే వెళ్ళలేదు. నేను పడుకుంటాను మళ్ళీ మార్నింగ్ లేవాలి. ముందే మార్నింగ్ లేవాలి ఇంటి నుంచి కాల్ వస్తుంది. నాతో రావడానికి షాపింగ్ ఇబ్బందిగా? అదేం లేదు. అరే మంచిగా నేను రాను కానీ మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా తీసుకెళ్ళదు షాపింగ్. నేను వాళ్ళు ఏమి అడగలేరులే. మంచిగా షాపింగ్ చేసి రేపు మార్నింగ్ రేపు వస్తావా డ్రాప్ చేయడానికి? రేపు ఒక ½ ముందే ఫోన్ చేయడానికి. 7కి వెళ్తాను నేను. 7ఆ? సరే 6:40కి అట్లా వస్తారు. సరే ఎక్కడనేనా ఎస్ఆర్నగరా? అమీర్పేట దగ్గర సిగ్నల్ ఉంది కదా అక్కడికే వస్తాయి బస్సెస్. సరే ఓకే. అంత మార్నింగ్ బస్ ఎక్కితే ట్రైన్కి వెళ్ళిపోతాను బేగంపేట నుంచి.
టికెట్ బుక్ అయిందా అన్న? బుక్ అయిందా? బుక్ అవ్వలేదు ఇంకా. బుక్ అయింది కానీ మనం నేను మిస్ చేస్తాను ఒక్కొక్కసారి, ఎందుకంటే అది అంత మార్నింగ్ నేను లేవని ఆ టైం ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి ఉండాలి. అది ఉన్నది కాబట్టి మిస్ అవుతాయి. మిస్ అయింది అనుకో, నేను వెళ్ళి బేగం పెట్టించాలి ట్రైన్ కాల్ చేస్తా కదా. నిద్ర వస్తుంది మార్నింగ్ మార్నింగ్. ఈ చలి వెదర్కి అసలు లేవాలనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం పెట్టుకో. అలారం పెట్టుకుంటే ఇలా ఆఫ్ చేసేస్తాను, చూసి ఇలా నేను కాల్ చేస్తాను. మీ ఫోన్ కూడా కట్ చేస్తాను. అది చేస్తే ఇంకా అక్కడ టికెట్ డబ్బులు వేస్టే కదా. టికెట్ మిస్ అయ్యి బస్ టికెట్ మిస్ అవుతుంది కదా. ఏం కాదు. చాలాసార్లు మిస్ చేశాను అలా. ఎర్లీ మార్నింగ్ ఉంటే కష్టం, కానీ రేపు ఇంటికాడికి అర్జెంట్ వెళ్ళాలి. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తావు? అందుకే నీకు మొన్న ఏం చెప్పాను, మధ్య డబ్బులు ఉంటే బయటికి రా అని చెప్తున్నా. నేను వినట్లేదు. అదే తాగు వెళ్దాం. మళ్ళీ నువ్వు షాపింగ్కి వెళ్ళాలా? ఇది తాగినాక రేపు ఖచ్చితంగా కోల్డ్ అవుతుంది. కోల్డ్ అయితే నీదే బాధ్యత. ఏం కాదు, టాబ్లెట్ వేసుకుంటే అదే కదా. చూసుకోవడానికి నువ్వు ఉంటే నాకేంటి ఇబ్బంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీ డాడీ తీసుకెళ్తాను. సరే, ఇక్కడ ఉంటే నేను తీసుకెళ్తాను. బాగుందా బాగాలేదా? నిజం చెప్పాలంటే ఇలా మొత్తం ఐస్ ఉంది. ఖచ్చితంగా సర్దేటట్టు ఉంది రేపు పొద్దున్న. ఎందుకంటే ఎక్కువ తాగవా? ఎక్కువ ఇలా నేను ఐస్కి సంబంధించి తీసుకోను ఎక్కువ. వితౌట్ ఐస్ నేను మామూలుగా మ్యాంగో జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ తాగుతాను నైట్ టైంలో. అవి కూడా కూల్గా లేకుండా జస్ట్ మిల్క్ ఒకటి యాడ్ చేసుకొని తాగుతాను. ఈ రోజు ఇంత గ్లాస్ తాగితే మంచిగా ఉంటుందా? నేను రోజు తాగే వాటర్ కూడా కూల్ వాటర్ కూడా కాదు, వాటర్ని హీట్ చేసుకొని తాగుతాను. అవునా? నేను ఎప్పుడు కూల్ వాటర్ యూజ్ చేయను. నీకు ఈ రోజులలో కూడా ఇది అర్థం కాదు. సరే ఇప్పటికి ఏం అడ్జస్ట్ చేసుకో. ఇది ఒక్కసారి అడ్జస్ట్ కాదు, కొడుకు పోయేటట్టు ఇక్కడ వెదర్కి. నాకు కొద్దిగా తాగు. వెళ్దాం. ఉండను, ఇది ఇంకోటి మిగిలి పెడితే ఎవరు తీసుకోవాలి. ఉండను, తాగు. నాకు కొద్దిగా చాలా సరే వెళ్దామా మరి? వెళ్దాం. సరే మరి కదా.